ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు కావాలంటే ఈ రోజుల్లో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. మరి డబ్బులు ఎక్కడ దొరకవు. బయట ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. లేదా బ్యాంకులో లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే అలా కాకుండా మనం ఇప్పటి నుండి అంటే మన పిన్న వయసు నుంచే మనం డబ్బుల్ని ఆదా చేస్తూ పోతుంటే వాటి యొక్క పెట్టుబడుల రూపంలో మనం పెట్టినట్టయితే రిటైర్మెంట్ సమయానికి మంచి రిటర్న్స్ అందుకునేటువంటి చక్కనైనటువంటి భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరుచుకోవాలంటే అందుకోసం అవసరమైనటువంటి నిధులు మన దగ్గర సిద్ధంగా ఉండాలి. మరి పని చేస్తూ ఎక్కువ రిస్క్ వద్దనుకుంటే పీఎఫ్ కాకుండా ఇప్పుడు మనకు పీఎఫ్ కాకుండా రిటైర్మెంట్ సేవింగ్స్ కోసము మరో 2 స్కీమ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అవే ఇందాక మనం చెప్పినట్టుగా పీపీఎఫ్ మరియు ఎన్పిఎస్. మరి చూసుకున్నట్టయితే ఈ 2 పథకాల యొక్క మంచి బెనిఫిట్స్ అందిస్తుంటాయి. అయితే ఏది ఎంచుకోవాలో తెలియక కంగారు పడుతుంటారు. రెండిట్లో వడ్డీ రేట్లు, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది, ఏమైనా లాభ నష్టాలు ఉన్నావా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందులో ముందుగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చూసుకున్నట్టయితే పీపీఎఫ్ చూసుకున్నట్టయితే పీపీఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలలో ఒకటి. దీంట్లో చాలా ఎక్కువ కాలం డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మినిమం 15 ఇయర్స్ పాటు డబ్బులు కట్టాలి. 5 ఏళ్ల చొప్పున పొడిగించుకుంటూ కూడా పోవచ్చు. లాంగ్ టర్మ్లోనే దీంట్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. కేంద్రం మద్దతు కూడా ఉంటుంది కాబట్టి గ్యారంటీ రిటర్న్స్ అనేవి ఉంటాయి. సంవత్సరానికి కనీసం 500 నుండి 1,50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మరి ఇక దీనిని ఇన్స్టాల్మెంట్ల రూపంలో ఏడాదిలో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. దీంట్లో ప్రస్తుతం 7.1 వడ్డీ రేట్ అనేది ఉంది. ఇప్పుడు ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. అంటే పెట్టుబడిపై, వడ్డీ ఆదాయంపై, మెచ్యూరిటీలో అందుకునే మొత్తంపై ట్యాక్స్ పడదు. 18 ఏళ్ళు నిండిన భారత పౌరులంతా ఈ ఖాతా తెరిచేందుకు అర్హులే. ఒక వ్యక్తి ఒక ఖాతా తెరిచేందుకు మాత్రమే అర్హత ఉంటుంది. ఇక మరొకటి ఏంటంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. మరి ఈ ఎన్పిఎస్ అనేది స్వచ్ఛంద పదవి విరమణ పొదుపు పథకం. ఇది తమ ఉద్యోగ జీవితంలో భవిష్యత్తులో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించేటువంటి ప్రభుత్వ స్కీమ్. రిటైర్మెంట్ సమయంలో ఎన్పిఎస్లో 60% పెట్టుబడి తీసుకోవచ్చు. మిగతా 40% పెన్షన్ ప్లాన్ కొనుగోలుకు వినియోగించడం జరుగుతుంది. మరి ఎన్పిఎస్లో రాబడి మార్కెట్ రిస్క్తో ముడిపడి ఉంటుంది. ఉద్యోగి జీతంలో 20% వరకు దీంట్లో పెట్టుబడి పెట్టవచ్చు. అంటే 8 to 70 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి భారత పౌరులందరికీ ఇది అందుబాటులో ఉంటుందని చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా 2 రకాలైనటువంటి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేటువంటి చక్కనైనటువంటి స్కీమ్స్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి. ఎవరైతే ఆసక్తి ఉన్నారో మీకు కంఫర్టబుల్ అనిపించినటువంటి ఈ 2 స్కీమ్లలో ఏదో ఒక దానిపైన ఇన్వెస్ట్ చేసుకొని రిటైర్మెంట్ సమయానికి అధిక మొత్తంలో రాబడులు తీసుకోండి. మరి ఇదండి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.